నమస్కారం. ప్రతి ఒక్కరికి శ్రీవారి సేవ చేయాలని కోరిక ఉంటుంది. రేపు నవంబర్ 5 రేపు శ్రీవారి సేవ కోటా ఓపెన్ చేయబడుతుంది. ఎలా అనేది నేను డీటెయిల్స్ చెప్తాను. ముందుగా గూగుల్కి వెళ్ళి టీటీడీ సేవ్ ఆన్లైన్ అని క్లిక్ చేసి అక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే అక్కడ 3 సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ శ్రీవారి సేవ అనేది ఉంటుంది. అక్కడ మొత్తం స్క్రోల్ చేయండి కిందికి. అక్కడ గ్రూప్ సూపర్వైజర్, ట్రైనర్, వాలంటీర్, ఇంకా కింద వాలంటీర్ గ్రూప్స్ అలా ఉన్నది. వీటిలలో మీరు గ్రూప్స్గా వెళ్తారా, వాలంటీర్గా ఇండివిజువల్గా వెళ్తారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మినిమం గ్రూప్లో 10 మెంబర్స్ అలా వెళ్ళాలి. మీరు ఏదైతే క్లిక్ చేసుకుంటారో అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా లాగిన్ అని వస్తుంది. లాగిన్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఫస్ట్ మేము చెప్పాలనుకునే ఏంటిదంటే మీ ఫోటో, ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆధార్ డీటెయిల్స్ ఫోటో కంపల్సరీ అప్లోడ్ మనకు అడుగుతుంది, అందుగురించి పక్కకు పెట్టుకోండి. సో ఇలా లాగిన్ అనుకుంటానే వస్తుంది. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ శ్రీవారి సేవ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ గ్రూప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు అలా, గ్రూప్గా వెళ్ళే వాళ్ళు అలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా శ్రీవారి సేవ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. ఒకసారి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. అంటే ఎలా అంటే మొబైల్ నంబరు, ఓటీపీ, దాని తర్వాత ఇండివిజువల్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి, గ్రూప్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి అనేది మొత్తం డీటెయిల్గా, మొత్తం ఏ టైం ఏంటిది అనేది మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఉంటాయి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. సో నవంబర్ 5కి 11 AM ఏమో ఇవి ఓపెన్ అవుతాయి. వైకుంఠ ఏకాదశి సేవ ఏమో 12 o'clock ఓపెన్ అవుతాయి. అక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత సేవా స్లాట్స్ అని ఉంటాయి. అక్కడ మీరు అక్కడ అంటే బోత్ ఫీమేల్ అండ్ మేల్ అలానా ఓన్లీ అంటే ఇలా మీరు ఎలా అంటే ఫీమేల్స్ వెళ్తున్నారా అందరు కలిసి, మేల్స్ వెళ్తున్నారా, తర్వాత ఇద్దరు కలిసి వెళ్తున్నారా, ఏ సేవకి వెళ్తున్నారు, నవనీత సేవక, శ్రీవారి సేవక, పరకామ సేవక ఇలా ఉంటాయి. సో అది క్లిక్ చేసేసుకొని మీ డేట్ అనేది బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఎంత ఫాస్ట్గా చేసుకుంటే మీకు అంత క్లిక్ అయితే. సో మీ గ్రూప్కి వెళ్ళే వాళ్ళు 10 మెంబర్స్ ఆధార్ కార్డ్స్, ఫొటోస్ అని దగ్గర పెట్టుకోండి. సో ఒకవేళ డీటెయిల్స్ మీరు ఇవి కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. మీకు ఇలా నేను చూపించిన కానీ రేపు అనేది ఈ కంటిన్యూ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మీ డీటెయిల్స్ అనేది ఫాస్ట్గా చేసేసుకొని ఒకసారి రీచెక్ చేసేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. అక్కడ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక ప్రింట్ వస్తుంది. అది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. పోయిన తర్వాత మీరు అక్కడ టెంపుల్ దగ్గర, దేవస్థానం దగ్గర చూయించి ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ ఫొటోస్ అవన్నీ చూయించి మీరు సేవ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే అవన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు సేవ అనేది మీకు రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు లక్కీ డ్రాలనే మీకు టెంపుల్ ఏ గ్రూప్కి వేయాలి, ఎవరికి వేయాలి అనేది లక్కీ డ్రాలనే వెళ్తుంది. అది అదృష్టం మీదనే ఉంటుంది. మీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి శ్రీవారి సేవ చేయాలని కోరిక ఉంటుంది. రేపు నవంబర్ 5 రేపు శ్రీవారి సేవ కోటా ఓపెన్ చేయబడుతుంది. ఎలా అనేది నేను డీటెయిల్స్ చెప్తాను. ముందుగా గూగుల్కి వెళ్ళి టీటీడీ సేవ్ ఆన్లైన్ అని క్లిక్ చేసి అక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే అక్కడ 3 సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ శ్రీవారి సేవ అనేది ఉంటుంది. అక్కడ మొత్తం స్క్రోల్ చేయండి కిందికి. అక్కడ గ్రూప్ సూపర్వైజర్, ట్రైనర్, వాలంటీర్, ఇంకా కింద వాలంటీర్ గ్రూప్స్ అలా ఉన్నది. వీటిలలో మీరు గ్రూప్స్గా వెళ్తారా, వాలంటీర్గా ఇండివిజువల్గా వెళ్తారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మినిమం గ్రూప్లో 10 మెంబర్స్ అలా వెళ్ళాలి. మీరు ఏదైతే క్లిక్ చేసుకుంటారో అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా లాగిన్ అని వస్తుంది. లాగిన్ తర్వాత
మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేను చెప్పాలనుకునే ఏంటిదంటే మీ ఫోటో ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆధార్ డీటెయిల్స్ ఫోటో కంపల్సరీ అప్లోడ్ మనకు అడుగుతుంది, అందుగురించి పక్కకు పెట్టుకోండి. సో ఇలా లాగిన్ అనుకుంటానే వస్తుంది, మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ శ్రీవారి సేవ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ గ్రూప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు అలా, గ్రూప్గా వెళ్ళే వాళ్ళు అలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా శ్రీవారి సేవ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. ఒకసారి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. అంటే ఎలా అంటే మొబైల్ నంబరు, ఓటీపీ, దాని తర్వాత ఇండివిజువల్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి, గ్రూప్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి అనేది మొత్తం డీటెయిల్గా, మొత్తం ఏ టైం ఏంటిది అనేది మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఉంటాయి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. సో November 5కి 11 AM ఏమో ఇవి ఓపెన్ అవుతాయి. వైకుంఠ ఏకాదశి సేవ ఏమో 12 o'clock ఓపెన్ అవుతాయి. అక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత సేవా స్లాట్స్ అని ఉంటాయి. అక్కడ మీరు అక్కడ అంటే బోత్ ఫీమేల్ అండ్ మేల్ అలానా ఓన్లీ అంటే ఇలా మీరు ఎలా అంటే ఫీమేల్స్ వెళ్తున్నారా అందరు కలిసి, మేల్స్ వెళ్తున్నారా, తర్వాత ఇద్దరు కలిసి వెళ్తున్నారా, ఏ సేవకి వెళ్తున్నారు, నవనీత సేవక, శ్రీవారి సేవక, పరకామ సేవక, ఇలా ఉంటాయి. సో అది క్లిక్ చేసేసుకొని మీ డేట్ అనేది బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఎంత ఫాస్ట్గా చేసుకుంటే మీకు అంత క్లిక్ అయితే. సో మీ గ్రూప్కి వెళ్ళే వాళ్ళు 10 members ఆధార్ కార్డ్స్, ఫొటోస్ అని దగ్గర పెట్టుకోండి. సో ఒకవేళ డీటెయిల్స్ మీరు ఇవి కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది మీకు. ఇలా నేను చూపించిన కానీ రేపు అనేది ఈ కంటిన్యూ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మీ డీటెయిల్స్ అనేది ఫాస్ట్గా చేసేసుకొని ఒకసారి రీచెక్ చేసేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. అక్కడ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక ప్రింట్ వస్తుంది, అది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. పోయిన తర్వాత మీరు అక్కడ టెంపుల్ దగ్గర, దేవస్థానం దగ్గర చూయించి ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ ఫొటోస్ అవన్నీ చూయించి మీరు సేవ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే అవన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు సేవ అనేది మీకు రూమ్స్ అవి ఇవి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు లక్కీ డ్రాలనే మీకు టెంపుల్ ఏ గ్రూప్కి వేయాలి, ఎవరికి వేయాలనేది లక్కీ డ్రాలోనే వెళ్తుంది. అది అదృష్టం మీదనే ఉంటుంది. మీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి శ్రీవారి సేవ చేయాలని కోరిక ఉంటుంది. రేపు November 5 రేపు శ్రీవారి సేవ కోట ఓపెన్ చేయబడుతుంది. ఎలా అనేది నేను డీటెయిల్ చెప్తాను. ముందుగా గూగుల్కి వెళ్ళి టీటీడీ సేవ్ ఆన్లైన్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే ఇక్కడ 3 సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ శ్రీవారి సేవ అనేది ఉంటుంది. అక్కడ మొత్తం స్క్రోల్ చేయండి కిందికి. అక్కడ గ్రూప్ సూపర్వైజర్, ట్రైనర్, వాలంటీర్, ఇంకా కింద వాలంటీర్ గ్రూప్స్ అలా ఉన్నది. వీటిలలో మీరు గ్రూప్స్గా వెళ్తారా, వాలంటీర్గా ఇండివిజువల్గా వెళ్తారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మినిమం గ్రూప్లో 10 members అలా వెళ్ళాలి. మీరు ఏదైతే క్లిక్ చేసుకుంటారో అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా లాగిన్ అని వస్తుంది. లాగిన్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేను చెప్పాలనుకునే ఏంటిదంటే మీ ఫోటో ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆధార్ డీటెయిల్స్ ఫోటో కంపల్సరీ అప్లోడ్ మనకు అడుగుతుంది, అందుగురించి పక్కకు పెట్టుకోండి. సో ఇలా లాగిన్ అనుకుంటానే వస్తుంది, మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ శ్రీవారి సేవ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ గ్రూప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు అలా, గ్రూప్గా వెళ్ళే వాళ్ళు అలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా శ్రీవారి సేవ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. ఒకసారి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. అంటే ఎలా అంటే మొబైల్ నంబరు, ఓటీపీ, దాని తర్వాత ఇండివిజువల్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి, గ్రూప్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి
అనేది మొత్తం డీటెయిల్గా మొత్తం ఏ టైం ఏంటిది అనేది మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఉంటాయి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. సో నవంబర్ 5కి 11 AM ఏమో ఇవి ఓపెన్ అవుతాయి. వైకుంఠ ఏకాదశి సేవ ఏమో 12 o'clock ఓపెన్ అవుతాయి. అక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత సేవా స్లాట్స్ అని ఉంటాయి. అక్కడ మీరు అక్కడ అంటే బోత్ ఫీమేల్ అండ్ మేల్ అలానా ఓన్లీ అంటే ఇలా మీరు ఎలా అంటే ఫీమేల్స్ వెళ్తున్నారా అందరు కలిసి, మేల్స్ వెళ్తున్నారా, తర్వాత ఇద్దరు కలిసి వెళ్తున్నారా, ఏ సేవకి వెళ్తున్నారు, నవనీత సేవక, శ్రీవారి సేవక, పరకామ సేవక ఇలా ఉంటాయి. సో అది క్లిక్ చేసేసుకొని మీ డేట్ అనేది బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఎంత ఫాస్ట్గా చేసుకుంటే మీకు అంత క్లిక్ అయితే. సో మీ గ్రూప్కి వెళ్ళే వాళ్ళు 10 members ఆధార్ కార్డ్స్, ఫొటోస్ అని దగ్గర పెట్టుకోండి. సో ఒకవేళ డీటెయిల్స్ మీరు ఇవి కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది మీకు. ఇలా నేను చూపించిన కానీ రేపు అనేది ఈ కంటిన్యూ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మీ డీటెయిల్స్ అనేది ఫాస్ట్గా చేసేసుకొని ఒకసారి రీచెక్ చేసేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. అక్కడ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక ప్రింట్ వస్తుంది. అది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. పోయిన తర్వాత మీరు అక్కడ టెంపుల్ దగ్గర, దేవస్థానం దగ్గర చూయించి ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ ఫొటోస్ అవన్నీ చూయించి మీరు సేవ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే అవన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు సేవ అనేది మీకు రూమ్స్ అవి ఇవి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు లక్కీ డ్రాలనే మీకు టెంపుల్ ఏ గ్రూప్కి వేయాలి, ఎవరికి వేయాలనేది లక్కీ డ్రాలోనే వెళ్తుంది. అది అదృష్టం మీదనే ఉంటుంది. మీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి శ్రీవారి సేవ చేయాలని కోరిక ఉంటుంది. రేపు నవంబర్ 5 రేపు శ్రీవారి సేవ కోట ఓపెన్ చేయబడుతుంది. ఎలా అనేది నేను డీటెయిల్ చెప్తాను. ముందుగా గూగుల్కి వెళ్ళి టీటీడీ సేవ్ ఆన్లైన్ అని క్లిక్ చేసి అక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే అక్కడ 3 సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ శ్రీవారి సేవ అనేది ఉంటుంది. అక్కడ మొత్తం స్క్రోల్ చేయండి కిందికి. అక్కడ గ్రూప్ సూపర్వైజర్, ట్రైనర్, వాలంటీర్, ఇంకా కింద వాలంటీర్ గ్రూప్స్ అలా ఉన్నది. వీటిలలో మీరు గ్రూప్స్గా వెళ్తారా, వాలంటీర్గా ఇండివిజువల్గా వెళ్తారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మినిమం గ్రూప్లో 10 members అలా వెళ్ళాలి. మీరు ఏదైతే క్లిక్ చేసుకుంటారో అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా లాగిన్ అని వస్తుంది. లాగిన్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేను చెప్పాలనుకునే ఏంటిదంటే మీ ఫోటో, ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆధార్ డీటెయిల్స్, ఫోటో కంపల్సరీ అప్లోడ్ మనకు అడుగుతుంది. అందుగురించి పక్కకు పెట్టుకోండి. సో ఇలా లాగిన్ అనుకుంటానే వస్తుంది. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ శ్రీవారి సేవ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ గ్రూప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు అలా, గ్రూప్గా వెళ్ళే వాళ్ళు అలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా శ్రీవారి సేవ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. ఒకసారి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. అంటే ఎలా అంటే మొబైల్ నంబరు, ఓటీపీ, దాని తర్వాత ఇండివిజువల్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి, గ్రూప్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి అనేది మొత్తం డీటెయిల్గా, మొత్తం ఏ టైం ఏంటిది అనేది మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఉంటాయి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. సో నవంబర్ 5కి 11 AM ఏమో ఇవి ఓపెన్ అవుతాయి. వైకుంఠ ఏకాదశి సేవ ఏమో 12 o'clock ఓపెన్ అవుతాయి. అక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత సేవా స్లాట్స్ అని ఉంటాయి. అక్కడ మీరు అక్కడ అంటే బోత్ ఫీమేల్ అండ్ మేల్ అలానా ఓన్లీ అంటే ఇలా మీరు ఎలా అంటే ఫీమేల్స్ వెళ్తున్నారా అందరు కలిసి, మేల్స్ వెళ్తున్నారా, తర్వాత ఇద్దరు కలిసి వెళ్తున్నారా, ఏ సేవకి వెళ్తున్నారు, నవనీత సేవక, శ్రీవారి సేవక, పరకామ సేవక ఇలా ఉంటాయి. సో అది క్లిక్ చేసేసుకొని మీ డేట్ అనేది బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఎంత ఫాస్ట్గా చేసుకుంటే మీకు అంత క్లిక్ అయితే. సో మీ గ్రూప్కి వెళ్ళే వాళ్ళు 10 members ఆధార్ కార్డ్స్, ఫొటోస్ అని దగ్గర పెట్టుకోండి.
సో ఒకవేళ డీటెయిల్స్ మీరు ఇవి కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. మీకు ఇలా నేను చూపించిన కానీ రేపు అనేది ఈ కంటిన్యూ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మీ డీటెయిల్స్ అనేది ఫాస్ట్గా చేసేసుకొని ఒకసారి రీచెక్ చేసేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. అక్కడ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక ప్రింట్ వస్తుంది. అది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. పోయిన తర్వాత మీరు అక్కడ టెంపుల్ దగ్గర దేవస్థానం దగ్గర చూయించి ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ ఫొటోస్ అవన్నీ చూయించి మీరు సేవ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే అవన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు సేవ అనేది మీకు రూమ్స్ అవి ఇవి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు లక్కీ డ్రాలనే మీకు టెంపుల్ ఏ గ్రూప్కి వేయాలి ఎవరికి వేయాలి అనేది లక్కీ డ్రాలోనే వెళ్తుంది. అది అదృష్టం మీదనే ఉంటుంది. మీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి శ్రీవారి సేవ చేయాలని కోరిక ఉంటుంది. రేపు November 5 రేపు శ్రీవారి సేవ కోటా ఓపెన్ చేయబడుతుంది. ఎలా అనేది నేను డీటెయిల్స్ చెప్తాను. ముందుగా గూగుల్కి వెళ్ళి టీటీడీ సేవ్ ఆన్లైన్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే అక్కడ 3 సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ శ్రీవారి సేవ అనేది ఉంటుంది. అక్కడ మొత్తం స్క్రోల్ చేయండి కిందికి. అక్కడ గ్రూప్ సూపర్వైజర్, ట్రైనర్, వాలంటీర్, ఇంకా కింద వాలంటీర్ గ్రూప్స్ అలా ఉన్నది. వీటిలలో మీరు గ్రూప్స్గా వెళ్తారా వాలంటీర్గా ఇండివిజువల్గా వెళ్తారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మినిమం గ్రూప్లో 10 మెంబర్స్ అలా వెళ్ళాలి. మీరు ఏదైతే క్లిక్ చేసుకుంటారో అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా లాగిన్ అని వస్తుంది. లాగిన్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఫస్ట్ మేము చెప్పాలనుకునే ఏంటిదంటే మీ ఫోటో ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆధార్ డీటెయిల్స్ ఫోటో కంపల్సరీ అప్లోడ్ మనకు అడుగుతుంది. అందుగురించి పక్కకు పెట్టుకోండి. సో ఇలా లాగిన్ అనుకుంటానే వస్తుంది. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ శ్రీవారి సేవ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ గ్రూప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు అలా, గ్రూప్గా వెళ్ళే వాళ్ళు అలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా శ్రీవారి సేవ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. ఒకసారి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. అంటే ఎలా అంటే మొబైల్ నంబరు, ఓటీపీ, దాని తర్వాత ఇండివిజువల్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి, గ్రూప్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి అనేది మొత్తం డీటెయిల్గా, మొత్తం ఏ టైం ఏంటిది అనేది మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఉంటాయి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. సో November 5 11 AM ఏమో ఇవి ఓపెన్ అవుతాయి. వైకుంఠ ఏకాదశి సేవ ఏమో 12 o'clock ఓపెన్ అవుతాయి. అక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత సేవా స్లాట్స్ అని ఉంటాయి. అక్కడ మీరు అక్కడ అంటే బోత్ ఫీమేల్ అండ్ మేల్ అలానా ఓన్లీ అంటే ఇలా మీరు ఎలా అంటే ఫీమేల్స్ వెళ్తున్నారా అందరు కలిసి, మేల్స్ వెళ్తున్నారా, తర్వాత ఇద్దరు కలిసి వెళ్తున్నారా, ఏ సేవకి వెళ్తున్నారు, నవనీత సేవక, శ్రీవారి సేవక, పరకామ సేవక ఇలా ఉంటాయి. సో అది క్లిక్ చేసేసుకొని మీ డేట్ అనేది బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఎంత ఫాస్ట్గా చేసుకుంటే మీకు అంత క్లిక్ అయితే. సో మీ గ్రూప్కి వెళ్ళే వాళ్ళు 10 మెంబర్స్ ఆధార్ కార్డ్స్ ఫొటోస్ అని దగ్గర పెట్టుకోండి. సో ఒకవేళ డీటెయిల్స్ మీరు ఇవి కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. మీకు ఇలా నేను చూపించిన కానీ రేపు అనేది ఈ కంటిన్యూ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మీ డీటెయిల్స్ అనేది ఫాస్ట్గా చేసేసుకొని ఒకసారి రీచెక్ చేసేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. అక్కడ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక ప్రింట్ వస్తుంది. అది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. పోయిన తర్వాత మీరు అక్కడ టెంపుల్ దగ్గర దేవస్థానం దగ్గర చూయించి ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ ఫొటోస్ అవన్నీ చూయించి మీరు సేవ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే అవన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు సేవ అనేది మీకు రూమ్స్ అవి ఇవి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు లక్కీ డ్రాలోనే మీకు టెంపుల్ ఏ గ్రూప్కి వేయాలి ఎవరికి వేయాలి అనేది లక్కీ డ్రాలోనే వెళ్తుంది. అది అదృష్టం మీదనే ఉంటుంది.
మీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి శ్రీవారి సేవ చేయాలని కోరిక ఉంటుంది. రేపు November 5 రేపు శ్రీవారి సేవ కోట ఓపెన్ చేయబడుతుంది. ఎలా అనేది నేను డీటెయిల్ చెప్తాను. ముందుగా గూగుల్కి వెళ్ళి టీటీడీ సేవ్ ఆన్లైన్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే ఇక్కడ 3 సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ శ్రీవారి సేవ అనేది ఉంటుంది. అక్కడ మొత్తం స్క్రోల్ చేయండి కిందికి. అక్కడ గ్రూప్ సూపర్వైజర్, ట్రైనర్, వాలంటీర్, ఇంకా కింద వాలంటీర్ గ్రూప్స్ అలా ఉన్నది. వీటిలలో మీరు గ్రూప్స్గా వెళ్తారా, వాలంటీర్గా ఇండివిజువల్గా వెళ్తారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మినిమం గ్రూప్లో 10 మెంబర్స్ అలా వెళ్ళాలి. మీరు ఏదైతే క్లిక్ చేసుకుంటారో అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా లాగిన్ అని వస్తుంది. లాగిన్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేను చెప్పాలనుకునే ఏంటిదంటే మీ ఫోటో, ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆధార్ డీటెయిల్స్, ఫోటో కంపల్సరీ అప్లోడ్ మనకు అడుగుతుంది. అందుగురించి పక్కకు పెట్టుకోండి. సో ఇలా లాగిన్ అనుకుంటానే వస్తుంది. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ శ్రీవారి సేవ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ గ్రూప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు అలా, గ్రూప్గా వెళ్ళే వాళ్ళు అలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా శ్రీవారి సేవ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. ఒకసారి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. అంటే ఎలా అంటే మొబైల్ నంబరు, ఓటీపీ, దాని తర్వాత ఇండివిజువల్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి, గ్రూప్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి అనేది మొత్తం డీటెయిల్గా, మొత్తం ఏ టైం ఏంటిది అనేది మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఉంటాయి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. సో November 5కి 11 AM ఏమో ఇవి ఓపెన్ అవుతాయి. వైకుంఠ ఏకాదశి సేవ ఏమో 12 o'clock ఓపెన్ అవుతాయి. అక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత సేవా స్లాట్స్ అని ఉంటాయి. అక్కడ మీరు అక్కడ అంటే బోత్ ఫీమేల్ అండ్ మేల్ అలానా ఓన్లీ అంటే ఇలా మీరు ఎలా అంటే ఫీమేల్స్ వెళ్తున్నారా, అందరు కలిసి మేల్స్ వెళ్తున్నారా, తర్వాత ఇద్దరు కలిసి వెళ్తున్నారా, ఏ సేవకి వెళ్తున్నారు, నవనీత సేవక, శ్రీవారి సేవక, పరకామ సేవక, ఇలా ఉంటాయి. సో అది క్లిక్ చేసేసుకొని మీ డేట్ అనేది బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఎంత ఫాస్ట్గా చేసుకుంటే మీకు అంత క్లిక్ అయితే. సో మీ గ్రూప్కి వెళ్ళే వాళ్ళు 10 మెంబర్స్ ఆధార్ కార్డ్స్, ఫొటోస్ అని దగ్గర పెట్టుకోండి. సో ఒకవేళ డీటెయిల్స్ మీరు ఇవి కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. మీకు ఇలా నేను చూపించిన, కానీ రేపు అనేది ఈ కంటిన్యూ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మీ డీటెయిల్స్ అనేది ఫాస్ట్గా చేసేసుకొని ఒకసారి రీచెక్ చేసేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. అక్కడ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక ప్రింట్ వస్తుంది. అది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. పోయిన తర్వాత మీరు అక్కడ టెంపుల్ దగ్గర, దేవస్థానం దగ్గర చూయించి ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ ఫొటోస్ అవన్నీ చూయించి మీరు సేవ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే అవన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు సేవ అనేది మీకు రూమ్స్ అవి ఇవి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు లక్కీ డ్రాలోనే మీకు టెంపుల్ ఏ గ్రూప్కి వేయాలి, ఎవరికి వేయాలనేది లక్కీ డ్రాలోనే వెళ్తుంది. అది అదృష్టం మీదనే ఉంటుంది. మీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి శ్రీవారి సేవ చేయాలని కోరిక ఉంటుంది. రేపు November 5 రేపు శ్రీవారి సేవ కోట ఓపెన్ చేయబడుతుంది. ఎలా అనేది నేను డీటెయిల్ చెప్తాను. ముందుగా గూగుల్కి వెళ్ళి టీటీడీ సేవ్ ఆన్లైన్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే అక్కడ 3 సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ శ్రీవారి సేవ అనేది ఉంటుంది. అక్కడ మొత్తం స్క్రోల్ చేయండి కిందికి. అక్కడ గ్రూప్ సూపర్వైజర్, ట్రైనర్, వాలంటీర్, ఇంకా కింద వాలంటీర్ గ్రూప్స్ అలా ఉన్నది. వీటిలలో మీరు గ్రూప్స్గా వెళ్తారా, వాలంటీర్గా ఇండివిజువల్గా వెళ్తారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి.
మినిమం గ్రూప్లో 10 మెంబర్స్ అలా వెళ్ళాలి. మీరు ఏదైతే క్లిక్ చేసుకుంటారో అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా లాగిన్ అని వస్తుంది. లాగిన్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేను చెప్పాలనుకునే ఏంటిదంటే మీ ఫోటో, ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆధార్ డీటెయిల్స్, ఫోటో కంపల్సరీ అప్లోడ్ మనకు అడుగుతుంది, అందుగురించి పక్కకు పెట్టుకోండి. సో ఇలా లాగిన్ అనుకుంటానే వస్తుంది, మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ శ్రీవారి సేవ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ గ్రూప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు అలా, గ్రూప్గా వెళ్ళే వాళ్ళు అలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా శ్రీవారి సేవ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. ఒకసారి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. అంటే ఎలా అంటే మొబైల్ నంబరు, ఓటీపీ, దాని తర్వాత ఇండివిజువల్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి, గ్రూప్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి అనేది మొత్తం డీటెయిల్గా, మొత్తం ఏ టైం ఏంటిది అనేది మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఉంటాయి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. సో November 5కి 11 AM ఏమో ఇవి ఓపెన్ అవుతాయి. వైకుంఠ ఏకాదశి సేవ ఏమో 12 o'clock ఓపెన్ అవుతాయి. అక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత సేవా స్లాట్స్ అని ఉంటాయి. అక్కడ మీరు అక్కడ అంటే బోత్ ఫీమేల్ అండ్ మేల్ అలానా ఓన్లీ అంటే ఇలా మీరు ఎలా అంటే ఫీమేల్స్ వెళ్తున్నారా అందరు కలిసి, మేల్స్ వెళ్తున్నారా, తర్వాత ఇద్దరు కలిసి వెళ్తున్నారా, ఏ సేవకి వెళ్తున్నారు, నవనీత సేవక, శ్రీవారి సేవక, పరకామ సేవక, ఇలా ఉంటాయి. సో అది క్లిక్ చేసేసుకొని మీ డేట్ అనేది బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఎంత ఫాస్ట్గా చేసుకుంటే మీకు అంత క్లిక్ అయితే. సో మీ గ్రూప్కి వెళ్ళే వాళ్ళు 10 members ఆధార్ కార్డ్స్, ఫొటోస్ అని దగ్గర పెట్టుకోండి. సో ఒకవేళ డీటెయిల్స్ మీరు ఇవి కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. మీకు ఇలా నేను చూపించిన, కానీ రేపు అనేది ఈ కంటిన్యూ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మీ డీటెయిల్స్ అనేది ఫాస్ట్గా చేసేసుకొని ఒకసారి రీచెక్ చేసేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. అక్కడ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక ప్రింట్ వస్తుంది. అది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. పోయిన తర్వాత మీరు అక్కడ టెంపుల్ దగ్గర, దేవస్థానం దగ్గర చూయించి ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ ఫొటోస్ అవన్నీ చూయించి మీరు సేవ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే అవన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు సేవ అనేది మీకు రూమ్స్ అవి ఇవి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు లక్కీ డ్రాలనే మీకు టెంపుల్ ఏ గ్రూప్కి వేయాలి, ఎవరికి వేయాలి అనేది లక్కీ డ్రాలోనే వెళ్తుంది. అది అదృష్టం మీదనే ఉంటుంది. మీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి శ్రీవారి సేవ చేయాలని కోరిక ఉంటుంది. రేపు November 5 రేపు శ్రీవారి సేవ కోట ఓపెన్ చేయబడుతుంది. ఎలా అనేది నేను డీటెయిల్ చెప్తాను. ముందుగా గూగుల్కి వెళ్ళి టీటీడీ సేవ్ ఆన్లైన్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే అక్కడ 3 సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ శ్రీవారి సేవ అనేది ఉంటుంది. అక్కడ మొత్తం స్క్రోల్ చేయండి కిందికి. అక్కడ గ్రూప్ సూపర్వైజర్, ట్రైనర్, వాలంటీర్, ఇంకా కింద వాలంటీర్ గ్రూప్స్ అలా ఉన్నది. వీటిలలో మీరు గ్రూప్స్గా వెళ్తారా, వాలంటీర్గా ఇండివిజువల్గా వెళ్తారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మినిమం గ్రూప్లో 10 members అలా వెళ్ళాలి. మీరు ఏదైతే క్లిక్ చేసుకుంటారో అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా లాగిన్ అని వస్తుంది. లాగిన్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేను చెప్పాలనుకునే ఏంటిదంటే మీ ఫోటో, ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆధార్ డీటెయిల్స్, ఫోటో కంపల్సరీ అప్లోడ్ మనకు అడుగుతుంది, అందుగురించి పక్కకు పెట్టుకోండి. సో ఇలా లాగిన్ అనుకుంటానే వస్తుంది, మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ శ్రీవారి సేవ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ గ్రూప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు అలా, గ్రూప్గా వెళ్ళే వాళ్ళు అలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా శ్రీవారి సేవ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. ఒకసారి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి.
అంటే ఎలా ఎలా అంటే మొబైల్ నంబర్, ఓటీపీ, దాని తర్వాత ఇండివిజువల్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి, గ్రూప్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి అనేది మొత్తం డీటెయిల్గా, మొత్తం ఏ టైం ఏంటిది అనేది మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఉంటాయి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. సో నవంబర్ 5కి 11 AM ఏమో ఇవి ఓపెన్ అవుతాయి. వైకుంఠ ఏకాదశి సేవ ఏమో 12 o'clock ఓపెన్ అవుతాయి. అక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత సేవా స్లాట్స్ అని ఉంటాయి. అక్కడ మీరు అక్కడ అంటే బోత్ ఫీమేల్ అండ్ మేల్ అలానా ఓన్లీ అంటే ఇలా మీరు ఎలా అంటే ఫీమేల్స్ వెళ్తున్నారా అందరు కలిసి, మేల్స్ వెళ్తున్నారా, తర్వాత ఇద్దరు కలిసి వెళ్తున్నారా, ఏ సేవకి వెళ్తున్నారు, నవనీత సేవక, శ్రీవారి సేవక, పరకామ సేవక, ఇలా ఉంటాయి. సో అది క్లిక్ చేసేసుకొని మీ డేట్ అనేది బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఎంత ఫాస్ట్గా చేసుకుంటే మీకు అంత క్లిక్ అయితే. సో మీ గ్రూప్కి వెళ్ళే వాళ్ళు 10 members ఆధార్ కార్డ్స్, ఫొటోస్ అని దగ్గర పెట్టుకోండి. సో ఒకవేళ డీటెయిల్స్ మీరు ఇవి కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది మీకు. ఇలా నేను చూపించిన కానీ రేపు అనేది ఈ కంటిన్యూ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మీ డీటెయిల్స్ అనేది ఫాస్ట్గా చేసేసుకొని ఒకసారి రీచెక్ చేసేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. అక్కడ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక ప్రింట్ వస్తుంది. అది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. పోయిన తర్వాత మీరు అక్కడ టెంపుల్ దగ్గర, దేవస్థానం దగ్గర చూయించి ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ ఫొటోస్ అవన్నీ చూయించి మీరు సేవ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే అవన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు సేవ అనేది మీకు రూమ్స్ అవి ఇవి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు లక్కీ డ్రాలనే మీకు టెంపుల్ ఏ గ్రూప్కి వేయాలి, ఎవరికి వేయాలనేది లక్కీ డ్రాలోనే వెళ్తుంది. అది అదృష్టం మీదనే ఉంటుంది. మీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి శ్రీవారి సేవ చేయాలని కోరిక ఉంటుంది. రేపు నవంబర్ 5 రేపు శ్రీవారి సేవ కోట ఓపెన్ చేయబడుతుంది. ఎలా అనేది నేను డీటెయిల్ చెప్తాను. ముందుగా గూగుల్కి వెళ్ళి టీటీడీ సేవ్ ఆన్లైన్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే ఇక్కడ 3 సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ శ్రీవారి సేవ అనేది ఉంటుంది. అక్కడ మొత్తం స్క్రోల్ చేయండి కిందికి. అక్కడ గ్రూప్ సూపర్వైజర్, ట్రైనర్, వాలంటీర్, ఇంకా కింద వాలంటీర్ గ్రూప్స్ అలా ఉన్నది. వీటిలలో మీరు గ్రూప్స్గా వెళ్తారా, వాలంటీర్గా ఇండివిజువల్గా వెళ్తారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మినిమం గ్రూప్లో 10 members అలా వెళ్ళాలి. మీరు ఏదైతే క్లిక్ చేసుకుంటారో అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా లాగిన్ అని వస్తుంది. లాగిన్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేను చెప్పాలనుకునే ఏంటిదంటే మీ ఫోటో, ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆధార్ డీటెయిల్స్, ఫోటో కంపల్సరీ అప్లోడ్ మనకు అడుగుతుంది. అందుగురించి పక్కకు పెట్టుకోండి. సో ఇలా లాగిన్ అనుకుంటానే వస్తుంది. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ శ్రీవారి సేవ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ గ్రూప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు అలా, గ్రూప్గా వెళ్ళే వాళ్ళు అలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా శ్రీవారి సేవ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. ఒకసారి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. అంటే ఎలా అంటే మొబైల్ నంబర్, ఓటీపీ, దాని తర్వాత ఇండివిజువల్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి, గ్రూప్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి అనేది మొత్తం డీటెయిల్గా, మొత్తం ఏ టైం ఏంటిది అనేది మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఉంటాయి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. సో నవంబర్ 5కి 11 AM ఏమో ఇవి ఓపెన్ అవుతాయి. వైకుంఠ ఏకాదశి సేవ ఏమో 12 o'clock ఓపెన్ అవుతాయి. అక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత సేవా స్లాట్స్ అని ఉంటాయి. అక్కడ మీరు అక్కడ అంటే బోత్ ఫీమేల్ అండ్ మేల్ అలానా ఓన్లీ అంటే ఇలా మీరు ఎలా అంటే ఫీమేల్స్ వెళ్తున్నారా అందరు కలిసి, మేల్స్ వెళ్తున్నారా, తర్వాత ఇద్దరు కలిసి వెళ్తున్నారా, ఏ సేవకి వెళ్తున్నారు, నవనీత సేవక, శ్రీవారి సేవక, పరకామ సేవక, ఇలా ఉంటాయి. సో అది క్లిక్ చేసేసుకొని మీ డేట్ అనేది బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఇవన్నీ ఉన్నాయి.
సో మీరు ఎంత ఫాస్ట్గా చేసుకుంటే మీకు అంత క్లిక్ అయితే. సో మీ గ్రూప్కి వెళ్ళే వాళ్ళు 10 మెంబర్స్ ఆధార్ కార్డ్స్ ఫొటోస్ అని దగ్గర పెట్టుకోండి. సో ఒకవేళ డీటెయిల్స్ మీరు ఇవి కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది మీకు. ఇలా నేను చూపించిన కానీ రేపు అనేది ఈ కంటిన్యూ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మీ డీటెయిల్స్ అనేది ఫాస్ట్గా చేసేసుకొని ఒకసారి రీచెక్ చేసేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. అక్కడ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక ప్రింట్ వస్తుంది, అది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. పోయిన తర్వాత మీరు అక్కడ టెంపుల్ దగ్గర దేవస్థానం దగ్గర చూయించి ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ ఫొటోస్ అవన్నీ చూపించి మీరు సేవ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే అవన్నీ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు సేవ అనేది మీకు రూమ్స్ అవి ఇవి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు లక్కీ డ్రాలోనే మీకు టెంపుల్ ఏ గ్రూప్కి వేయాలి ఎవరికి వేయాలనేది లక్కీ డ్రాలోనే వెళ్తుంది. అది అదృష్టం మీదనే ఉంటుంది. మీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి శ్రీవారి సేవ చేయాలని కోరిక ఉంటుంది. రేపు November 5 రేపు శ్రీవారి సేవ కోటా ఓపెన్ చేయబడుతుంది. ఎలా అనేది నేను డీటెయిల్స్ చెప్తాను. ముందుగా గూగుల్కి వెళ్ళి టీటీడీ సేవ్ ఆన్లైన్ అని క్లిక్ చేసి అక్కడ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే అక్కడ 3 సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ శ్రీవారి సేవ అనేది ఉంటుంది. అక్కడ మొత్తం స్క్రోల్ చేయండి కిందికి. అక్కడ గ్రూప్ సూపర్వైజర్, ట్రైనర్, వాలంటీర్, ఇంకా కింద వాలంటీర్ గ్రూప్స్ అలా ఉన్నది. వీటిలలో మీరు గ్రూప్స్గా వెళ్తారా వాలంటీర్గా ఇండివిజువల్గా వెళ్తారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మినిమం గ్రూప్లో 10 మెంబర్స్ అలా వెళ్ళాలి. మీరు ఏదైతే క్లిక్ చేసుకుంటారో అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా లాగిన్ అని వస్తుంది. లాగిన్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఫస్ట్ నేను చెప్పాలనుకునే ఏంటిదంటే మీ ఫోటో ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆధార్ డీటెయిల్స్ ఫోటో కంపల్సరీ అప్లోడ్ మనకు అడుగుతుంది, అందుగురించి పక్కకు పెట్టుకోండి. సో ఇలా లాగిన్ అనుకుంటానే వస్తుంది, మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ శ్రీవారి సేవ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ గ్రూప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు అలా, గ్రూప్గా వెళ్ళే వాళ్ళు అలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా శ్రీవారి సేవ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తుంది. ఒకసారి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. అంటే ఎలా అంటే మొబైల్ నంబరు, ఓటీపీ, దాని తర్వాత ఇండివిజువల్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి, గ్రూప్ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి అనేది మొత్తం డీటెయిల్గా, మొత్తం ఏ టైం ఏంటిది అనేది మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఉంటాయి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవండి. సో November 5కి 11 AM ఏమో ఇవి ఓపెన్ అవుతాయి. వైకుంఠ ఏకాదశి సేవ ఏమో